యాకోబు జీవితంలో అదే చేశాడు. ఎప్పుడు కూడా దేవుడు వాడుకునే ముందు మన అనేది నా అనేది ఉండకూడదు. దేవుని దగ్గర అంతా కూడా దేవుడై ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని కొరకు వాడబడే పాత్రగా ఉన్నప్పుడు మనం ఏది చేసినా మన బలము, మన జ్ఞానము, మన సామర్థ్యం కనబడకూడదు దేవుని దగ్గర. అందుకే అంటాడు పౌలు, ఏమంటాడు తెలుసా, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రం, నేను ఏం చేసినా అది దేవుని యొక్క చెప్పండి కృప వలన మాత్రమే. ఏదైనా ఆయన కృప తప్ప మరేమీ లేదంటాడు. కానీ పౌలు జ్ఞానం ఎలాంటి జ్ఞానం కలిగిన వాడైనా, పౌలు ఎలాంటి వాడు, సన్హెద్రిన సభలో ఒక అధ్యక్షుడిన అధికారం కలిగిన వాడు, ప్రధాన యాజకులతో పాటు ఉన్నవాడు ఇతను. కానీ అన్నీ ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనివాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనందరినీ వాడుకొనును గాక. మనలో ఉన్న సామర్థ్యము, బలము, గర్వము అన్నిటిని దేవుడు విరిచివేయును గాక.